చేరరాజు సుందరమూర్తి అని ఇద్దరు మహాభక్తులు నాయనార్లు. వాళ్ళు వచ్చి అన్నారు, అవయారు చాలా వృద్ధురాలు, అవయారు మేము కైలాసానికి ఎడుతున్నాం, మంచి గుర్రాలు ఉన్నాయి మా దగ్గర, ఆ గుర్రాలు మీరు ఎడుతున్నాం, వస్తావా, ఎక్కించుకుపోతాం అన్నారు. ఆవిడంది, నేను రాను, విఘ్నేశ్వరుడికి పూజ చేస్తున్నా, గబగబా పూజ చేసి రాను, ప్రశాంతంగా పూజ చేసుకొస్తా. అయితే మేము అంతసేపు ఉండం, మేము వెళ్ళిపోతాం అన్నారు. వెళ్ళిపోండి. మరి నిన్నెవరు తీసుకొస్తారు? నేను ఎవరిని పూజ చేస్తున్నానో వాడు తీసుకొస్తాడు అది ఆవిడ నమ్మకం. అది అందుకని ఆవిడ గబగబా పూజ చేసి ఏదో గడగడగడగడ చదివలేదు, చక్కగా ప్రశాంతంగా పూర్తి చేసింది. బయటికి వచ్చి చూసింది, ఉన్నారేమో పెద్దది కదా అని. లేరు. ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని వాళ్ళు వెళ్ళిపోయారు, నువ్వు దిప్పేయండి. ఉన్నాడన్న నమ్మకం. ఆయన ఏం చేశాడంటే తొండంతో ఇలా పట్టుకుని అలా ఎత్తి కైలాసంలో కూర్చోబెట్టాడు. నేను శివుని యందే ఉన్నాను. ఈ గుళ్ళోకి వస్తే శివుడే, రహదారి మీద కెడితే శివుడే, నేను ఇంట్లో కెడితే శివుడే, గోడ శివుడే, నేల శివుడే. అసలు నేను నా స్వామికి దూరంగా ఎప్పుడున్నాను? నేను ఎప్పుడూ నా స్వామితోనే ఉన్నాను. నా స్వామి నాకు దూరంగా లేడు. ఇది నాకు ఒక భక్తి కలిగిన వాడికి ఎంత ధైర్యం. నా స్వామి ఒళ్ళో నేను కూర్చుని ఉండగా, నా స్వామితో నేను ఉండగా నన్ను చెనకేవాడేవాడు. 2 భయం. ఆయన చూస్తున్నాడు, నేను ఎలా తప్పు చేస్తాను, ఆయన వద్దన్న పని ఎలా చేస్తాను. ఆయన కానిదోటి ఉంటే గుళ్ళో లేను కాబట్టి, పూజామందిరంలో లేను కాబట్టి పని చేసేద్దాం. పూజామందిరం ఇక్కడ ఇవ్వకండి, బయటకు వచ్చి పుచ్చుకుంటాను అంటే ఏమిటి దాని ఉద్దేశ్యం? ఏమిటి పుచ్చుకుంటాడు? ఇలా కింద నుంచి పుచ్చుకుంటాడు. ఎక్కడ? పూజామందిరంలో పుచ్చుకోడు, గుళ్ళో పుచ్చుకోడు. గుళ్ళోకి పట్టుకొచ్చి ఇచ్చారనుకోండి, ఇక్కడ వద్దులేండి, బయటికి వెళ్ళాక తీసుకుంటాను, కారులో కూర్చున్నాక ఇవ్వండి అంటాడు. అంటే కారులో లేడు ఈశ్వరుడు, గుళ్ళో ఉన్నాడు. ఇప్పుడు ఆ కారు అనేటటువంటి ఇనుము ఇందులోంచి వచ్చింది కాబట్టి అది భూమి కన్నా భిన్నం కాదు. నువ్వు శివుడి దగ్గరే ఉన్నావు, ఏ పుచ్చుకో. ఎలా పుచ్చుకుంటాడు? ఆయన లేకుండా పుచ్చుకోవడానికి చోటు ఎక్కడుంది? ఇప్పుడు భయమేనా? ఆ భయం ఆరోగ్యవంతమైన భయం, అది మనిషిని నియంత్రిస్తుంది. 2 ఇది కానిది ఇంకొకటి ఏముంది? నా యందు శివుడు, అది శివుడు, మీరు శివుడు. శివుడు కానిదేముంది? ఇప్పుడు ప్రేమకి కారణం ఏమిటంటే అంతా శివుడు కనుక. నాకు నా స్వామి అంటే ఇష్టం, మీరే నా స్వామి. ఎందుకంటే పృథివీ స్వరూపులు, మీ అందరిలో పృథివీ ఉంది, నాలో పృథివీ ఉంది. శివుడు కానిదేమిటి? ఏదో నాలో నా శివుడు కలడు, నీలో నా శివుడు కలడు అని పాడుతుంటారు. దానికల్లా భరణి. దానికి ఆధారం ఏంటంటే ఇది, నీలో పృథివీ, నాలో పృథివీ, నేల పృథివీ, అంతా పృథివీ అయినప్పుడు భేదం ఏది? ఇప్పుడు నువ్వు నేనేది? ఉన్నది ఒక్కటే. ఇలా అన్నాను కాబట్టి నువ్వు అంటున్నాను, ఇలా అన్నాను కాబట్టి నేను అంటున్నాను. ఇలా తిప్పినా అదే, ఇలా తిప్పినా అదే, ఉన్నది ఒక్కటే. భేదం పోయిందా? ఇప్పుడు ఉపాసనలో మీరు దగ్గరకు వచ్చారా? ఇంట్లో ఉంటేనేనండి దేవుడి దగ్గర, గుళ్ళో కెడితేనేనండి దేవుడి దగ్గర వదిలేసి నేను ఎప్పుడూ దేవుడి దగ్గరే ఉన్నానండి. నేను దేవుడి దగ్గర లేనిది ఎప్పుడు. నేను పుట్టింది దేవుడి ఒళ్ళో, నేను పెరిగింది దేవుడి ఒళ్ళో, నేను పోతే దేవుడి ఒళ్ళోకే పోతాను. నేను దేవుడి ఒళ్ళో లేనిది లేదు. నాకు అప్పుడు శివుడి కోసం గుళ్ళోకి వెళ్ళక్కర్లేదు ఒకనాడు. అసలు నాకు శివుడు కాంతి ఏమిటి అన్న స్థితికి వెళ్ళిపోతాడు. అవ్వయార్ విఘ్నేశ్వరుడికి పూజ చేసుకుంటోంది. చేరరాజు గారు వచ్చాడు. వచ్చి చేరరాజు సుందరమూర్తి అని ఇద్దరు మహాభక్తులు నాయనార్లు. వాళ్ళు వచ్చి అన్నారు, అవయారు చాలా వృద్ధురాలు, అవయారు మేము కైలాసానికి ఎడుతున్నాం, మంచి గుర్రాలు ఉన్నాయి మా దగ్గర, ఆ గుర్రాలు మీరు ఎడుతున్నాం, వస్తావా, ఎక్కించుకుపోతాం అన్నారు. ఆవిడంది, నేను రాను, విఘ్నేశ్వరుడికి పూజ చేస్తున్నా, గబగబా పూజ చేసి రాను, ప్రశాంతంగా పూజ చేసుకొస్తా. అయితే మేము అంతసేపు ఉండం, మేము వెళ్ళిపోతాం అన్నారు. వెళ్ళిపోండి. మరి నిన్నెవరు తీసుకొస్తారు? నేను ఎవరిని పూజ చేస్తున్నానో వాడు తీసుకొస్తాడు అది ఆవిడ నమ్మకం. అది అందుకని ఆవిడ గబగబా పూజ చేసి ఏదో గడగడగడగడ చదివలేదు, చక్కగా ప్రశాంతంగా పూర్తి చేసింది. బయటికి వచ్చి చూసింది, ఉన్నారేమో పెద్దది కదా అని. లేరు. ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని వాళ్ళు వెళ్ళిపోయారు, నువ్వు దిప్పేయండి. ఉన్నాడన్న నమ్మకం. ఆయన ఏం చేశాడంటే తొండంతో ఇలా పట్టుకుని అలా ఎత్తి కైలాసంలో కూర్చోబెట్టాడు. ఆవిడెక్కడికి వెళ్ళి కూర్చుందంటే ఇలా శంకరుడు కూర్చుంటే ఆయన ముందు కూర్చుంది, శివుడికి పుష్టభాగం పెట్టి కూర్చుంది. అక్కడ చేరరాజు సుందరమూర్తి ఉన్నారు. వాళ్ళిద్దరూ పరిగెత్తుకొచ్చి అన్నారు, అయ్యో 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 అవయార్, అలా కూర్చున్నాయేంటి? అలా శివుడికి పుష్టభాగం పెట్టకూడదు, ఎదురుకి తిరిగి కూర్చోకూడదు, పక్కకి తిరిగి కూర్చో అన్నాడు. ఆవిడంది, ముసల్దాన్ని, నేనెక్కడ లేవగలను, మీరు తిప్పండి అది. వాళ్ళు తీసుకెళ్ళి అలా తిప్పారు, శివుడికి సింహాసనం తిరిగిపోయి. ఆవిడ నెటి తిప్పితే తిరుగుతున్నాడు శివుడు.
ఉరే తిప్పకండి రా నేను తిరిగిపోతున్నాను అన్నాడు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది అది భక్తి. అసలు శివుడు లేనిదేది అవయారికి? అవయారికి శివుడు అంతటా ఉన్నాడు. సుందరరాజు గారికి చారమూర్తికి కుర్చీలో కూర్చున్నవాడు శివుడు. ఉపాసనలో ఎవరు ముందున్నారు? అవయారు ఉంది. అందుకే ఇప్పటికీ ద్రవిడ దేశంలో అవయారు కథలని పిల్లల్ని కూర్చోబెట్టి చెప్తారు. అలా ఎదగగలిగితేనే భక్తి తప్ప మా ఇంట్లో మూర్తే దేవుడండి, గుళ్ళో కడితేనే దేవుడండి, గుమ్మం దాటానా ఇంకా నన్ను పట్టుకోగలిగిన వాడు లేడండి, ఇంకెలా భరించడం? అప్పుడు ఏం చేస్తారంటే పడగొట్టడానికి ఆయన రావాలి. ఎందుకది? రావణాసురుడి పూజ కింద ఉంటుంది, హిరణ్యకశిపుడి పూజ కింద ఉంటుంది.